ఎన్నో కలలతో ఎన్నో ఆనందాలతో లండన్కు బయలుదేరిన కుటుంబాలను విమాన ప్రమాదం చిదిమేసింది. వారి సంతోషాలను మంటల్లో సజీవ సమాధి చేసింది. చిన్నారులతో సహా పలు కుటుంబాలు ప్రాణాలు కోల్పోవడం కలిచివేస్తుంది. పలు కుటుంబాల సంతోషాలను విమాన ప్రమాదం ఆవిరి చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. రాజస్థాన్కు చెందిన డాక్టర్ ప్రతీక్ జోషి వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలని 3 పిల్లలు భార్యతో కలిసి బయలుదేరారు. ఆయన భార్య కోమి వ్యాస్ కూడా డాక్టరే. ప్రమాదంలో డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన భార్య కోమి వ్యాస్తో పాటు పిల్లలు మిరాయా, నకుల్, ప్రద్యుత్ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విమాన ప్రమాదంలో 2 అక్కాచెల్లెళ్లు కూడా మృత్యువాత పడ్డారు. తమ నానమ్మ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేసేందుకు అహ్మదాబాద్ వచ్చిన 2 అక్కాచెల్లెళ్లు గురువారం పుట్టినరోజు వేడుకలు నిర్వహించి ఆనందంగా గడిపారు. తిరిగి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో లండన్ వెళ్తుండగా అనుకోని విమాన ప్రమాదం వారిని చంపేసింది. ఇదే ప్రమాదంలో ఓ తల్లి కూతురు కూడా విగత జీవిగా మారారు. సకిన్ బెన్ తన బంధువు పెళ్లికి 7 ఏడాదిన్నర వయసున్న కూతురుతో కలిసి గత నెల 15న లండన్ నుంచి వడోదర వచ్చింది. పెళ్లి ముగిశాక తిరిగి లండన్ వెళ్తుండగా 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నిండు నూరేళ్లు భర్తతో జీవితం పంచుకోవాలని ఆశపడిన ఓ నవ వధువు కూడా ఈ ప్రమాదంలో మృతి చెందడం కలచివేస్తోంది. రాజస్థాన్కు చెందిన ఖుష్బూకు ఇటీవల వివాహమయ్యింది. ఆమె భర్త లండన్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. అతడక్కడికి వెళ్లాక తొలిసారి భర్తను కలిసేందుకు లండన్కు బయలుదేరింది. ఈ క్రమంలోనే విమాన ప్రమాదం జరిగింది. బ్రిటన్ జాతీయులు 2 ఇటీవల గుజరాత్ పర్యటనకు వచ్చారు. ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలను వెంట తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. కాసేపట్లో లండన్కు విమానం బయలుదేరే సమయంలో ఇన్స్టాగ్రామ్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. భారత్ పర్యటన ఎంతో బాగుంది. ఇక్కడ ఉన్నంతకాలం ఎన్నో సరదా క్షణాలు గడిపాం. మరికొన్ని గంటల్లో ఈ దేశాన్ని విడిచి వెళ్లడం బాధగా ఉంది. ఇక్కడ ఇదే మనకు చివరి రాత్రి. గుడ్ బై ఇండియా అంటూ పోస్ట్ పెట్టారు. ప్రమాదం తర్వాత వీరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.